హలో, వెల్కమ్ బ్యాక్ టు నార్విన్స్ కిచెన్. ఈరోజు మనం నార్విన్స్ కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేయట్లేదు. సో ఆల్రెడీ మనం ఒక ఏరియాకి వెళ్తున్నాము. ఆ ఏరియా ఏంటి అని అంటే హైదరాబాద్లో మనకు హైదరాబాద్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ అమీర్పేట్. సో అమీర్పేట్లో మనకి మేఘనా బిర్యానీ అనేది దొరుకుతుంది. సో ఆ మేఘనా బిర్యానీ చాలా ఫేమస్. అది ఓన్లీ టేక్ అవే. అండ్ ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఇంకా మనం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫుడ్స్ అన్ని ట్రై చేయబోతున్నాము. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడుండే సిచ్యువేషన్లో మనం అక్కడికి వెళ్ళి కూర్చొని తినేంత లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు, ఆల్రెడీ వచ్చింది అంటున్నారు. సంథింగ్ మనకి ఇంకా బ్లాబ్లా మనకు తెలియదు. సో అందుకోసం మనకి సేఫ్ సైడ్ మనం వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి శానిటైజేషన్ ప్రాసెస్ అండ్ ఆల్. అందుకని ఇంట్లో కూర్చొనేసి మనం ఇంట్లోనే ట్రై చేసి హౌ ఇస్ ద టేస్ట్ అండ్ ఆల్. ఎవ్రీడే వాళ్ళది చెఫ్ స్పెషల్ ఉంటుంది. సో మనం అక్కడ ఆ రోజు ఏం స్పెషల్గా తీసుకొని ఆ ఫుడ్ ట్రై చేసి ఎలా ఉంది, సో మనం ఏది టేస్ట్ చేయొచ్చు ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? అండ్ ఓన్లీ ఇంట్లో కూర్చొని. సో ఈరోజు మన ఈ కొత్త కాన్సెప్ట్లో ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ మేఘనా బిర్యానీ. అక్కడ మేఘనా అంటే తెలియని వాళ్ళే ఉండదు. సో చాలా ఫేమస్. వెళ్ళి తిందాం. ఇంత ఫేమస్ నేను తిన్నానా లేదా అని అంటే ఆల్మోస్ట్ నేను ఒక 4-5 years తిన్నాను. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీ సండే మాకు మార్నింగ్ అంతా ఆడుకుంటూ మూవీస్ అని గేమ్స్ అని ఇట్లంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మంచిగా మేఘనా బిర్యానీ విత్ 1 liter ఆఫ్ థమ్స్అప్ తీసుకొని వచ్చేసి ఫుల్గా మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ మేఘనా బిర్యానీ పక్కనే మీకు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. సో అక్కడే మీకు ఫ్రూట్ సలాడ్ ఒకటి అవైలబిలిటీలో ఉంటుంది, అది ఫేమస్. అక్కడ ఫ్రూట్ సలాడ్ కూడా ఫేమస్. అండ్ దాంతోపాటు దాని పక్కనే మనకి క్యారెట్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇప్పుడంటే మనం పెద్ద కేర్ తీసుకోవట్లేదని అప్పుడైతే కానీ డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తున్నాము అని అంటే మార్నింగ్ ఒక క్యారెట్ జ్యూస్ ఆర్ ఎల్స్ లైక్ ఈవినింగ్, లేదు అని అంటే కన్నా ఫ్రూట్ జ్యూసెస్ ఎంతలా తాగేవాళ్ళము అంటే ఇప్పుడు నేను వెళ్ళినా కూడా జ్యూస్ పాయింట్ అతను నన్ను బాగా మేడం బాగున్నారా, ఏంటి ఇన్ని రోజుల తర్వాత వచ్చారు అని అడుగుతాడు. అంతలా ఫ్రూట్ జ్యూస్లు అవన్నీ మంచిగా తాగేవాళ్ళం. బాగుండేది. మిస్ అవుతున్నాము. సో మేము ఎంజాయ్ చేసిన టేస్ట్ అదని అందరికి కూడా చెప్తే మీరు కూడా ఆ టేస్ట్ అంతా కూడా టేస్ట్ చేస్తారని, ఆ ఫుడ్ అంతా టేస్ట్ చేస్తారని, ఎంజాయ్ చేస్తారనేసి నేను మీకు ఆ పాయింట్ చూపిద్దామని అనుకుంటున్నాను. మేఘనాలో బిర్యానీ ఒకటే కాదు, అండ్ అన్నీ కూడా బాగుంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి, చాలా బాగా స్పైసీగా ఉంటాయి. అండ్ మేఘనా వన్ మోర్ థింగ్ దేనికి ఫేమస్ అంటే చాలా స్పైసీ ఉంటుంది ఫుడ్. స్పైసీ అని బాగా ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ మీకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యూ కెన్ ట్రై ఇట్. ఇది నేను టేస్ట్ చేయడానికి ముందే చెప్తున్నాను, ఎందుకని అంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. పోతే మనం వెళ్ళి ఈరోజు ఏది ఫేమస్ అనేది వాళ్ళని అడిగి ఏది ఉంటుందో ఆ ఐటమ్ తీసుకొని మనం చేద్దాము. ఓకేనా? ఓకే, చలో. సో మనం మేఘనా బిర్యానీ టేస్ట్ చేయడానికి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ అమీర్పేట్. సో ఫైనల్లీ మనము మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. సో లెట్స్ సీ ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఓన్లీ క్యాషే, నో గూగుల్ పే అండ్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈరోజు స్పెషల్ కాజు చికెన్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ తీసుకు. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి రెగ్యులర్గా అయితే బిర్యానీ ఉంటుంది, ఈరోజు స్పెషల్ వచ్చేసి కాజు చికెన్ ఫ్రై. వాళ్ళే సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ 3 items ఉన్నాయి, కాజు చికెన్ ఫ్రై ఇంకా ఏవో 2 ఉన్నాయి చికెన్ రిలేటెడ్. అయితే వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే కాజు చికెన్ ఫ్రై తీసుకు చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో నేను కాజు చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ తీసుకొని వచ్చాను. సో ఇంటికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నేను ప్రీవియస్గా తింటా అన్నానని చెప్పాను కదా. సో టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉందా లేకపోతే ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యిందా అంటే తగ్గనైతే తగ్గిండదు ఆల్మోస్ట్. దాంట్లో ఇంకా ఏమైనా ఇంప్రూవైజేషన్ అట్లా ఏమైనా చేశారా ఏంటి అనేది చూద్దాం.
సో మేము మెగ్నా బిర్యానీ తీసుకొని ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయినాము. సో మా నారాయణ కూడా ఎక్సైటెడ్గా ఉన్నాడు టేస్ట్ చేయడానికి. అది ఎక్సైటెడ్. సో ఈరోజు మేము ఇద్దరం కలిసి కాజు చికెన్ ఫ్రై అండ్ మేఘనా బిర్యానీ రెండు టేస్ట్ చేసి చెప్తాం. సో ఇప్పుడే నిద్రపోయి లేచాడు. సో నన్ను ఎక్సైటెడ్. అది హంగ్రీ. హౌ మచ్? So let's taste. Let's go. So కాజు చికెన్ ఫ్రై ఇది, బిర్యానీ గ్రేవీ, ఆనియన్స్. వావ్, 2 ప్యాకెట్స్ వచ్చినాయి. మేబీ చికెన్ ఫ్రైకి అండ్ బిర్యానీకి అనుకుంటా. అండ్ రైతా, వీళ్ళ దగ్గర రైతా కూడా చాలా బాగుంటుంది. అండ్ వెయిట్ చేసిన బిర్యానీ. సో మెగ్నా బిర్యానీ తీసుకొని వచ్చేసాము. మేము మొత్తం సెటప్ కూడా రెడీ చేసుకున్నాము. మేమిద్దరం చాలా వెయిట్ చేస్తున్నాము తినడానికి. సో మా వాడికి పాపం బాగా ఆకలి అవుతుంది. అండ్ మోరోవర్ ఏంటి అంటే చాలా లాంగ్ జర్నీ వెళ్ళి వచ్చాం కదా, సో బాగా ఆకలి కూడా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజు చికెన్ ఫ్రై ఇది. సో వీళ్ళు అక్కడ నేను అడిగాను, సో ఏది స్పెషల్, ఏది బాగుంటుంది ఇది అని అనేసి. అంటే కనుక కాజు చికెన్ తీసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పారు. అండ్ మోరోవర్ ఈరోజు చెఫ్ స్పెషల్ కూడా కాజు చికెన్ ఫ్రై. అండ్ ఇంకా 2 ఉన్నాయి కానీ నేనైతే అన్ని తినలేను కదా, సో ఐ గాట్ ఓన్లీ 1. సో 3 దాంట్లో కూడా బెస్ట్ కాజు చికెన్ ఫ్రై. సో అందుకే నేను తీసుకొని వచ్చాను. అండ్ అలాంగ్ విత్ మై మోస్ట్ ఫేవరెట్ మేఘనా బిర్యానీ. సో ఈరోజు నేను కూడా మీతో పాటు నేను కూడా చాలా యాంగ్జైటీగా ఉంది. ఏంటంటే బిర్యానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది అని. సో ఆల్మోస్ట్ 6 to 7 years తర్వాత ఈరోజు నేను మళ్ళీ మేఘనా బిర్యానీ తింటున్నాను. సో చూద్దాం టేస్ట్ అలానే ఉందా, చేంజ్ అయిందా, ఇంకా బాగా అయిందా చూద్దాం. ఓకే, యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాజు చికెన్ ఫ్రై స్టార్టర్తో స్టార్ట్ చేద్దాము. కాజు చికెన్ ఫ్రైతో. సో let's put the taste to that. Wait let's a minute. put the taste. Let's put it to Narun. Narun likes it. యా, ఫస్ట్ నారాయణకి సర్వ్ చేయి, ఎట్లా టేస్ట్ ఉంటుందో చెప్తాను అంటున్నాడు. సో ఫస్ట్ నేను నారాయణకి సర్వ్ చేస్తున్నాను. నారాయణ్, నాకు అన్ని బోన్లెస్ పీస్ లేదు కాబట్టి ఐ థింక్ సో ఇది బోన్లెస్ అనుకుంటున్నాం. అంటే Boneless. ఇది ఓకే. వాటితో పాటు నేను కూడా ఒక 2 pieces. నైస్. ఎట్లుంది టేస్ట్? Really yummy and stuff. It's yummy. It's not in fire. It's మీన్స్ అంత ఎక్కువ స్పైసీ లేదు దీంట్లో అంటున్నాడు. ఫస్ట్ వాటర్ సర్వ్ చేస్తే so that so still chicken is nice. Still it's nice. Get it if you're hungry. సో నేను టేస్ట్ చేయడానికి ముందు ఒకటేసారి బిర్యానీ కూడా నేను తీసేసి బౌల్లో సర్వ్ పెట్టుకునేస్తాను, తర్వాత ఒకటేసారి తినేస్తాను. It's just nice. It's really yummy. మా వాడికి బాగా నచ్చినట్లుంది, తినేస్తున్నాడు. సో నేను కూడా టేస్ట్ చేస్తాను. వాటర్ వస్తున్నాయి మంచిగా చాలా రోజుల తర్వాత. అండ్ అంటే ఇదివరకు నేను కూడా ఇది తినలేదు, జీడిపప్పు చికెన్ ఫ్రై. కాజు చికెన్ ఫ్రై అయితే అదిరిపోయింది అసలు, చాలా బాగుంది. మనకి మిర్చి అండ్ కరివేపాకు ఇవి ఫ్రై చేసి ఆయిల్లో ఫ్రై చేసి వేశారు. చాలా దాని ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది. అండ్ కాజుది కొంచెం ఆ స్వీట్నెస్ కూడా అర్థమవుతుంది. అంటే ఈ కాజు చికెన్ ఫ్రై అనేది అంత స్పైసీ లేదు, సో పిల్లలు కూడా చాలా బాగా తింటారు. సో మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి. సో నేనైతే నా పీసెస్ నేను తినేస్తున్నాను.
మా వాడికి కూడా బాగా నచ్చింది, వాడు కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తున్నాడు. నెక్స్ట్ బిర్యానీ. మీకు ఈ బిర్యానీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే దీంట్లో ఫ్రైడ్ చికెన్ పీసెస్ వస్తాయి అన్నమాట. మనకి మేఘనా బిర్యానీలో మనకు రెగ్యులర్గా దమ్ బిర్యానీకి ఫ్రైడ్ చికెన్ పీసెస్ రాదు కదా, సో దీంట్లో మనకి ఫ్రైడ్ చికెన్ పీసెస్ వస్తాయి. అవి ఇక్కడ ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది మనకి. నేను ప్యాకెట్ ఓపెన్ చేశాను. సో ఇవి చూడండి, ఇది చికెన్ ఫ్రైలో కాజు చికెన్ ఫ్రై అయితే అదిరిపోయింది, అసలు చాలా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కదా దీంట్లో మనకి కాజు అది వేశారు కదా, అది మరీ అలా అంత స్వీట్ లేదు. అట్లానే యూజువల్లీ మనము చికెన్ కర్రీస్లో ఇట్లా దేంటంటే మనం కాజు యాడ్ చేసామంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. సో దీంట్లో కూడా ఉంది కానీ మరి అంత ఎక్కువ లేదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఫస్ట్ బయట తీసుకోగానే ఫస్ట్ మనకు తెలుస్తున్న ఫ్లేవర్ ఏంటంటే కాజు ఒకటి ప్లస్ దాని తర్వాత కరివేపాకు అండ్ ఈ మిర్చి ఇవి రోస్ట్ చేశారు కదా. సో ఇట్లా ఇలా పెట్టుకొని ఇలా తినండి. సో టేస్ట్ కూడా అదిరిపోతుంది, బాగా స్పైసీ ఉంది. ఈ మిర్చి కూడా అంత స్పైసీ ఉండదు, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మిర్చి స్పైసీ ఉండదు. సో యూ కెన్ డైరెక్ట్లీ ఈట్ అనమాట. అండ్ ఫ్రై అంటే మనకి ఆ క్రిస్పీనెస్ అది కూడా బాగా తెలుస్తుంది. ఫ్రై అంటే మనం యూజువల్గా ఏంటి డ్రైగా ఉంటుంది కదా, బాగా డ్రై ఉంది, కొంచెం బాగా క్రిస్పీగా ఉంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంది. మీరు వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి కాజు చికెన్ ఫ్రై ఇన్ మేఘనా. తర్వాత మీకు ఇలా ఉంటుంది, మనకి ప్లెయిన్గా వైట్గా కాదు గ్రేవీతో ఇలా ఇలా వస్తుంది అనమాట. సో ఇదే మేఘనా చికెన్ బిర్యానీ స్పెషల్ అనమాట. The biryani. Biryani. I will try the biryani. If it's great, I will tell you. Okay. Come on, make the biryani. Yeah, biryani. Okay. So the mom is making the biryani. డన్. మేమైతే వడ్డించేసుకున్నాము కదా, సర్వ్ చేసేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కదా తిన ట్రై చేస్తున్నాడు బిర్యానీని ఫస్ట్ టైం. సో నేను కూడా ట్రై చేస్తాను. మనకి పీసెస్ మాత్రం ఇట్లా బాగా స్పైసీగా ఉంటాయి. ఇది మంచిగా ఉంటుంది. ఓకే డన్. అప్పా మనమైతే ఫస్ట్ ఈ బిర్యానీలో మనకి ఏంటి అని అంటే కన్నా రైస్తో పాటు ఇట్లా గ్రేవీ వస్తుంది. మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఏంటంటే కన్నా మనకి పీసెస్ అనేది బాగా మనకి ఫ్రైడ్ పీసెస్ లాగా వస్తాయి అనమాట. కొంచెం గ్రేవీతో ఫ్రైడ్ పీసెస్ బిర్యానీ చేస్తే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది ఇది. సో లెట్స్ టేస్ట్. ఓకే, టేస్ట్ చేసి ఏంటి ఎలా అని చెప్తాను. ఫుల్ స్పైసీగా. నేను 5-6 years బ్యాక్ తిన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అంతే ఉంది. టేస్ట్ని కాన్స్టెంట్గా అంతే మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ వైజ్ కానీ క్వాంటిటీ కానీ 2 members తినచ్చు మనము. బిర్యానీ వచ్చేసి మనకి 220 rupees. సో బిర్యానీకి వచ్చేసరికి టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ సేమ్ ఉంది, ప్రైస్ మాత్రం కాదు, ప్రైస్ పెరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంతో పాటు మనకి గ్రేవీ ఇచ్చారు. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ రైతా కూడా చాలా బాగుంటుంది. అండ్ బిర్యానీ టేస్ట్ మనకి ఫస్ట్ అలా పెట్టుకుంటే ఏ ఫుడ్ అయినా మనం ఫస్ట్ ఇలా నోట్లో పెట్టుకోగానే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. సో దీన్ని పెట్టుకున్నాను వావ్ అనే ఫీలింగే వస్తుంది మీకు. దీంతో పాటు మనకి గ్రేవీ ఇచ్చారు. ఈ గ్రేవీ కూడా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ రైతా కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసేసి 220 rupees. ఇది విత్ బోన్లెస్ వచ్చేసేసి 240 rupees. 2 members తింటారు. 2 membersకి వస్తుంది. కొంచెం బాగా తినే వాళ్ళకైతే కన్నా 1 member. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కన్నా నేను ఎలాగో బోన్లెస్ తిన్నాను నేను, సో నేను అందుకే బోన్నే తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది కూడా మనకి 220 to 240 అలా పడింది నాకు చికెన్ ఫ్రై, కాజు చికెన్ ఫ్రై. సో నేనైతే ఇంకా ఎక్కువ ఐటమ్స్ అయితే తినలేను కాబట్టి సో నేను 2 items తీసుకొచ్చాను. ఇంకా అక్కడ చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేను అవన్నీ ఆల్రెడీ రెగ్యులర్గా టేస్ట్ చేసి చూశాను.
మీకైతే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిర్యానీ చూపించారు కాబట్టి ఆల్రెడీ టేస్ట్ చేసిన కూడా బిర్యానీ తెచ్చా. అండ్ ఇది చేయలేదని చెప్పేసి చికెన్ ఫ్రై తీసుకొని వచ్చా, కాజు చికెన్ ఫ్రై. సో కాజు చికెన్ ఫ్రై అయితే చింపేశారు అసలు, మామూలుగా లేదు, మస్తు ఉంది. తర్వాత బిర్యానీ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అసలు ఒకే టేస్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో అసలు తెలీదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటే వన్ డే వచ్చి నెక్స్ట్ డే రోజు సేమ్ రాదు. అండ్ అఫ్ కోర్స్ అందుకే వాళ్ళు ఫేమస్ అయి ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే ఇంకా ఏమీ లేదు, నేను ఎప్పుడెప్పుడు తినాలని వెయిట్ చేస్తున్నాను. మీకు చెప్తుంటే ఒక్కొక్క ముద్ద అలా అది కొంచెం తింటుంటే ఫీల్ రావట్లేదు నాకు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఈ సాలన్ ఉంది కదా, ఇది టమాటోస్ అనుకుంటా, టమాటోస్ వచ్చాయి. సో దీంతో కూడా కొంచెం కర్రీ వేసుకొని కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఎందుకంటే నేను యూజువల్లీ బిర్యానీస్లో తినను నేను. కొంతమందికి మంచిగా మసాలాతో తినడం అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎక్కువ. సో చూసారా స్పైసీకి వచ్చేస్తుంది. నీకున్నా అండ్ వితౌట్ ఆనియన్ అసలు బిర్యానీ తిన్నా వేస్ట్ నన్ను అడిగితే అన్న, చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఆనియన్ లేకుండా తిన్నాను. ఇందాక తీసుకోవడం కొంచెం డిలే అయ్యి, సో ఇలా వేసేసుకొని ఆనియన్ తీసుకొని అంతే. ఇంకా ప్లీజ్ ఇంకొక ముద్ద నా తిని చెప్తా, ఫైనల్ చెప్తాను. నేను ఇంకొక ముద్ద తీసుకుంటా. గ్రేవీతో కూడా అదిరిపోయింది. గ్రేవీతో నా ట్రై చేయండి, బాగుంది. సో ఎలా ఉంది మీకు ప్రైస్ క్వాంటిటీ మొత్తం చెప్పేసాను నేను. తీసుకొచ్చిన కొద్దిగా చల్లారిపోయింది. హాట్గా తింటే ఇంకా అదిరిపోతుంది అసలు. దీంతో పాటు థమ్స్అప్ ఉంటుంది, మస్తు ఉంటుంది. నేను కూల్ డ్రింక్స్ తాగడం మానేసాను. సో నేను కూల్ డ్రింక్ లేదు, ఓన్లీ హాట్ వాటర్. మీరు కూడా మానేయండి, హాట్ వాటర్ తాగండి. బిర్యానీ ఇట్లా ఏమన్నా మనం హెల్తీ సాలిడ్ ఫుడ్ తిన్నప్పుడు. సో స్పైసీ ఉంది. సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికీ బాగా నచ్చినట్లయితే కనుక మీరే మేఘనా బిర్యానీ తీసుకొచ్చుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ subscribe to Mummy's channel or go to Mummy, hit the subscribe button, million subscribers, so that then this will actually turn into another video. Bye guys. Hit the like bell and the thumbs up button. Bye guys. Yeah, don't forget to like, share and subscribe. And one more thing, video narinante. Bye bye. Bye.